దోసకాయ బజ్జీ అండి. ఎలా చేయాలంటే దోసకాయని చెక్కు తీసి గుండ్రగా ముక్కలు కొయ్యాలి, ఉడకబెట్టుకోవాలి. ముక్కల్ని ఉడకబెట్టాక కళాయి పెట్టి నూనె పోయాలి. నూనెలోనే నువ్వులు వేయించాలి. వేయించుకున్న తర్వాత పక్కన పెట్టి పచ్చిమిరపకాయలు వేయించాలి. పచ్చిమిరపకాయలు వేయించి పక్కన పెట్టాక ఆ వేడి తగ్గి చల్లారిన తర్వాత దోసకాయ ముక్కలు కూడా ఉడకబెట్టాక ఆ రెండు చల్లారిన తర్వాత పచ్చిమిరపకాయలు, నువ్వులు, చింతపండు, ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. అది మొత్తం మిక్సీ పట్టిన తర్వాత దోసకాయ ముక్కలు ఉడకబెట్టినవి ఉంటాయి కదండి, ఆ ఉడకబెట్టిని కూడా మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన తర్వాత నూనె, తాలింపు గింజలు, ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసి తాలింపు పెట్టి తాలింపులో మిక్సీ పట్టిన పచ్చడి ఉంది కదా, ఆ దోసకాయ బజ్జీని కళాయిలో ఈ పచ్చడి వేయాలి. వేసిన తర్వాత కాసేపు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఒక గిన్నెలో పెట్టుకోవాలి.